నమస్కారం. నా పేరు డాక్టర్ శివప్రసాద్. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ సంకల్ప హాస్పిటల్ తిరుపతి. ఈరోజు మనం టీబీ అనే ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం. టీబీ అంటే తెలుగులో క్షయవ్యాధి అని కూడా అంటూ ఉంటారు. సో టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. అది కాజ్ చేసేది వచ్చి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో టీబీ అనేది రెండు రకాలు ఉంటాయి. ఒకటి పల్మనరీ టీబీ, ఇంకోటి ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని. పల్మనరీ టీబీ అంటే మనకు ఊపిరితిత్తుల్లో వచ్చే టీబీ ఇన్ఫెక్షన్ని పల్మనరీ టీబీ అంటాం. ఊపిరితిత్తుల్లో కాకుండా ఇంకా వేరే ఏ అవయవంలో వచ్చినా దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. సో ఈ టీబీ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఊపిరితిత్తుల్లో వస్తే దగ్గు రావడము, ఆకలి తగ్గడము, వెయిట్ తగ్గడము, అంతేకాకుండా రక్తం కూడా కొంతమందిలో పడుతూ ఉంటుంది. ఇంకా ఏ అవయవంలో వస్తుందో దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు పొట్టలో టీబీ వస్తే పొట్ట ఉబ్బరంగా ఉండటము, పొట్టలో నీరు చేరటము, స్పైన్కి వస్తే నడుము నొప్పిలాగా ఉండటము, మెదడుకు వస్తే ఫిట్స్ రావడము, కోమాలోకి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఎలా నిర్ధారిస్తాము అంటే పల్మనరీ టీబీ అయితే మనం ఎక్స్రే తీసి అంతేకాకుండా గల్ల పరీక్ష చేసి నిర్ధారిస్తూ ఉంటాం. ఇంకా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే వేరే అవయవంలో ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనం నిర్ధారిస్తుంటాం. స్పైన్ వస్తే ఎంఆర్ఐ స్కాన్ చేయడము, మెదడుకు వస్తే ఎంఆర్ఐ స్కాన్ మెదడుకు చేయడము లాంటివి చేసి నిర్ధారిస్తుంటాం. అదే పొట్టలో వస్తే మనము ఎండోస్కోపీ కానీ సిటీ అబ్డామిన్ కానీ చేసి అంతేకాకుండా పొట్టలో నీరు ఉంటే ఆ నీరు తీసి టెస్ట్ చేసి దీన్ని నిర్ధారిస్తూ ఉంటాం. సో టీబీ గల ట్రీట్మెంట్ ఏమంటే ఊపిరితిత్తులకు వచ్చే పల్మనరీ టీబీ అయితే 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. అదే మిగతా అవయవాలు ఏ అవయవంలో వస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. స్పైన్కి వస్తే మెదడుకు వచ్చినా స్పైన్కి వచ్చినా ఆ 9 నుంచి 12, 18 నెలలు కూడా మనం టీబీ మందులు వాడుతూ ఉంటాం. సో ఈ 6 months అనేది పల్మనరీ టీబీ కాకుండా లింఫ్ నోడ్ టీబీ, అబ్డామిన్ టీబీ, ఈ మూడిట్లో ఎక్కడ టీబీ వచ్చినా 6 నెలలు కంపల్సరీ మందులు వాడాలి. దాంట్లో 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటి ఇంటెన్సివ్ ఫేజ్, ఇంకోటి కంటిన్యూస్ ఫేజ్. ఇంటెన్సివ్ ఫేజ్లో 4 రకాల మందులు వాడతాము. అదే కంటిన్యూస్ ఫేజ్లో 3 రకాల మందులు వాడుతూ ఉంటాం. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు కంపల్సరీ 6 months ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు మళ్ళీ రాకుండా ఉంటుంది. అదే కాకుండా మధ్యలో 1 నెల ఆపినా కూడా టీబీ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి సమస్య ఏదైనా ఉండి ఎవరికైనా డౌట్ ఉంటే సంకల్ప హాస్పిటల్ని సంప్రదించి వాళ్ళ అపోహలు తొలగించుకోగలరు. ధన్యవాదాలు.